సో ఇప్పుడు బోట్ స్టార్ట్ అయిందండి. ఇందాక మధ్యలో అయిపోయింది కాసేపు. నేను చెప్పాను కదా, ఇది మెకాంగ్ రివర్. ఇది కొద్దిగా మడ్డీగా ఉంది, చూసారు కదా, ఈ నీళ్ళంతా ఇలా బ్రౌన్గా ఉంటాయి. కానీ మడ్డీ రివర్స్ చాలా మంచిది పంట పొలాలకి. ఒకటి ఏమిటంటే, నేను ఇందాక గూగుల్లో చదివాను, ఈ మెకాంగ్ రివర్ ఏడాదికి అంటే ఒక సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాలలో డిస్పోజ్ అవుతుంది. 40 మిలియన్ టన్నులు. మీరు చూస్తున్నారా, కొద్దిగా అక్కడ ఎదురుకుండా కనిపిస్తుందా మీకు, అంతా ఫ్లోట్ అవుతూ. అఫ్కోర్స్ అదంతా ప్లాస్టిక్ కాదనుకోండి, కొద్దిగా వుడ్ అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఈ సముద్రం కాదు, సారీ, ఈ రివర్ ఆల్మోస్ట్ చైనాలో ఒరిజినేట్ అయ్యి కంబోడియా, వియత్నాం, లావోస్ ప్రవహించి ఆ తర్వాత సముద్రంలో కలిసి. ఇప్పుడు ఎంత పెద్దదో ఈ నది. చుట్టుపక్కల అంతా కొండలు, మంచి చెట్లు చూస్తే మన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లానే ఇది ఒక రెయిన్ ఫారెస్ట్ అన్నమాట. మేము ఈ బోట్ టూర్ ఆల్మోస్ట్ మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసామండి. అక్కడి నుంచి ఆన్ ద వే ఒక చిన్న పల్లెటూరులో అక్కడేమో బియ్యంతో వైన్ చేస్తారు. వైన్, విస్కీ. అది టేస్టింగ్ కోసం ఆపారు. అక్కడ ఆగి ఒక అరగంట సేపు స్పెండ్ చేసాము. అట్నుంచి మేము అలాగా ఇటు బయలుదేరాం అనమాట. ఒక గుహ లాంటిది ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇదంతా సముద్రం. ఆ తర్వాత ఈ కాంటినెంట్స్ అంతా ఇంటర్ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ అంటారు, చూసారా. దానివల్ల కాంటినెంట్స్ విడిపోయి ఇలా ఈ నది ప్రవహిస్తూ ఆ సముద్రం ఉన్న ఇంపాక్ట్ వల్ల, కొండలు ఈ డ్రిఫ్టింగ్ వల్ల అక్కడ ఒక కేవ్ ఏర్పడింది అన్నమాట. బాగుంది గుహ. అంతా బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నారు. సరే.